స్తోత్రం సర్వశక్తిమంతుడా స్తోత్రమయ్యా స్తోత్రం 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 నాయనా మా రక్షకానికి స్తోత్రం స్తోత్రం. అందరూ మోకరించి అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా స్తోత్రం 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 జీవమయున్న మా యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జాలి కలిగిన దైవమా స్తోత్రం మా రక్షక స్తోత్రం నాయనా స్తోత్రం. మనుషులందరూ మా చేయి విడిచిపెట్టినప్పటికీ నాయన మమ్మల్ని విడువని దేవుడుగా ఎడబాయన దేవుడుగా ఉన్నందుకే స్తోత్రం నాయన. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి అయ్యా ఇంత గొప్ప దేవునికి మమ్మల్ని జనులుగా చేసి ముద్రించి మీ స్వాస్థ్యముగా మమ్మల్ని ముద్రించి నాయన మమ్మల్ని జీవింప చేస్తున్నందుకై స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా జీవమా స్తోత్రం అయ్యా స్తోత్రం 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 నాయన స్తోత్రం దాచుకోండి తండ్రి అయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా అయ్యా స్తోత్రాలు తండ్రి జీవాధిపతి పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రి నా శాలేము రాజు నిత్యుడగు తండ్రి నా శాలేము రాజు. అవునయ్యా పక్షాన ఉండగా ఇదిగో తండ్రి సర్వ సంపదలు కలిగినటువంటి దేవుడిగా తండ్రి మీరు మా పక్షాన ఉండగా నీ ఉన్నంత వరకు నాయన అయ్యా మాకు ఏమీ కొదవలేదు ప్రవ్వా. నీ ఉన్నంత వరకు మేము జీవించమని నాయన అయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టక తండ్రి జీవింప చేస్తూనే ఉంటావు నాయన. నీ ఉన్నంత వరకు తండ్రి అయ్యా మాకు ఏమీ కొదవలేదు, ఏది మమ్మల్ని తాకలేదు ప్రభువా. అయ్యా నీవు తల్లిగా తండ్రిగా మా సంరక్షకుడిగా మా పోషకుడిగా అయ్యా నిత్యము నాయన అయ్యా ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నాయన నీవు మా పక్షాన ఉన్నంత వరకు నాయన అయ్యా ఏ దుష్టుడు కూడా నాయన మమ్మల్ని తాకలేడు ప్రభువా. అయ్యా ఏది కూడా మా మీద అధికారము చేయలేదయ్యా. అయ్యా నీవు మా పక్షాన ఉన్నంత వరకు నీవు మాతో ఉన్నంత వరకు నాయన అయ్యా ఇదిగో మేము నాయన అయ్యా మేము తండ్రి అయ్యా జీవిస్తూనే ఉంటాము నాయన. ఏది నాయన మాకు తక్కువ కాదు మేము నాయన నెహెమిలో కూడా నాయన అయ్యా సంతృప్తి కలిగిన వారముగా జీవిస్తాం తండ్రి నీవు మాతో ఉన్నంత వరకు ప్రభువా. అయ్యా స్తోత్రం నాయన కనికరము కలిగిన వాడా స్తోత్రం నాయన అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ స్వరూపి స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్న దైవమా ఆరాధనలోనూ మా పక్షాన ఉండి మాతో ఉండి మా స్తుతులపై ఆసీనుడవై మా స్తుతుల ధూపార్తిని ఆగ్రానించిన వాడా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీవు మాతో ఉన్నంత వరకు నీవు మాలో ఉన్నంత వరకు
మేము మీలో నిలిచి ఉన్నంత వరకు ఏది మాకు నాయన కొదువ లేదని ప్రభా మీ వాక్యము సెలవిస్తుంది నాయన. అయ్యా అవును ప్రభా, ఏ మంచి ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి మనుషులలో మనుషులుగా ఎంచబడని మమ్మల్ని కనికరించి నాయన ఉన్నతమైన నీ నామాన్ని మాకు రక్షణ వస్త్రముగా ధరింపచేసి ప్రభా, అయ్యా నీ ఉన్నతమైనటువంటి నామాన్ని మాకు ధరింపచేసి ప్రభా, నీ సొత్తుగా మమ్మల్ని ముద్రించి నీ స్వాస్థ్యముగా మమ్మల్ని అంగీకరించి నాయన అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఉన్నతమైన భాగ్యానికై మీకు స్తోత్రాలు. ఆఖరి వరకు ఆఖరి శ్వాస వరకు నాయన అయ్యా ఇదిగో తండ్రి నమ్మకత్వాన్ని మేము కాపాడుకుంటూ నీవు ఇచ్చి నీ రక్షణను చేత పట్టుకొని ప్రభువా అంతము వరకు ఆఖరి శ్వాస వరకు నాయన విశ్వాసం అనే పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతున్నాయన నీ వైపు చూస్తూ సాగిపోయే కృపను దయచేయండి నాయన. వ్యర్థమైన మాటలకు నాయన వ్యర్థమైన నాయన అయ్యా వాటికి చోటు ఇచ్చి నాయన అయ్యా మీ నుండి మేము తప్పిపోక ప్రభా ఇదిగో తండ్రి మీ మార్గాలలో మమ్మల్ని నడిపించి స్థిరపరచి నాయన నీవిచ్చిన ఈ రక్షణని కాపాడుకొని ప్రభా బలా నమ్మకమైన మంచి వారలారా అనిపించుకున్నట్టుకు యోగ్యులముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దయచేయమని కోరుచు. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి అయ్యా విత్తబడుతున్నటువంటి ఈ మాటలు వ్యర్థముగా దుష్టుడు ఎత్తుకొని పోక ప్రభా అయ్యా వింటున్న వారి హృదయాలలో నాటుకొని ఫలించినట్లుగా విశ్వాసములో స్థిరపరచబడి అయ్యా మీలో జీవింప చేయనట్లుగా నాయన అటు నాయన యోగ్యమైన మాటలను ప్రభా విలువైన మాటలను నాతో మాతో మీరు మాట్లాడమని కోరుచు. యేసే నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసే నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు ఆయన కృప కలిగినటువంటి నీడలో మనల్ని నడిపిస్తూ వస్తున్న విధానానికై స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చి ఉన్నాము. ఏంటంటే వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడినై ఉన్నాడో అనేటువంటి దాని కొరకు మనం అందరం ఎదురు చూస్తుంటాము. నేను కూడా దేవుడు ఈ సమయంలో 2 మాటలు నేను మాట్లాడి మీతో ఈ సమయాన్ని ముగించాలనుకుంటున్న ఆరాధనని. అయితే మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి నిమిత్తం నిత్యము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము. కుటుంబముగా వ్యక్తిగతముగా సంఘముగా మీ నిమిత్తం నిత్యము మానక ప్రార్థనలు చేస్తున్నాము. ఆన్లైన్ ద్వారా ఉన్నవారే కానీ ఇక్కడికి చేరి వచ్చిన వారి నిమిత్తమే కానీ నిత్యము మీరు చెబుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ మేము ఇక్కడ నోట్ చేసుకొని మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. వేకువజామున 3 గంటలకు లేచి మీ ఒక్కొక్కరి పేర్లు ఇక్కడ మేము చెప్పి స్తోత్ర ప్రార్థన చేయటం జరుగుతుంది. మిమ్మల్ని మేము ఏ సమయంలో కూడా ఏ ప్రార్థనలో కూడా మిమ్మల్ని మేము మర్చిపోయింది లేదు. మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ స్క్రోల్ చేయబడుతున్నటువంటి నంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయవచ్చు. మానక మీ నిమిత్తం అయితే ఇక్కడ ప్రార్థనలు అయితే చేయబడుతున్నాయి. ఈ ప్రార్థనలు మీకు ప్రాకారముగా రక్షణ కవచముగా మీకైతే ఉంటాయని నేను నా దేవుని పేరిట చెప్పగలుగుతున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన ఏర్పాటు చేసుకొని తన సేవకురాలిగా నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్న విధానంలో నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చిన్న పనిలో కొంచెంలో నేను నమ్మకముగా జీవించాలని నా నమ్మకత్వాన్ని కాపాడుకొని ఆయన ఇచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవాలని నేనైతే ఎదురు చూస్తున్నాను. మీ అందరి నిత్యం ఇక్కడ ప్రార్థనలు చేయబడుతున్నాయి. ధైర్యంగా ఉండండి. అలాగని మీరు ప్రార్థనలు చేయటం మానకండి. మీరు కూడా ప్రార్థనలు చేసుకునండి. విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. ప్రార్థన లేకుండా మనము ఏది సాధించలేము. దేనిలో కూడా మనము జయం పొందలేము. కనుక ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఓకే, మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే ఈ స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నంబర్లకి మీరు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ చేయొచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో కూడా మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాగ్దానాలు నిత్యము మీకు ఉదయకాలమే 3 గంటలకు వస్తుంటాయి.
చక్కగా దేవుని ఆ వాగ్దానాలను పట్టుకొని దేవుని సన్నిధిలో వేకువనే లేచి ఆ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి మీ దినాన్ని ప్రారంభించండి. మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు నిశ్చయముగా ఆ వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేర్చి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ కొరకు ప్రతిదినము అవి మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా వాటిని నేను పెట్టడం జరుగుతుంది. కనుక ప్రతిదినము వేకువనే లేచి ఆ వాగ్దానాల మీద చేయిపెట్టి, అయ్యా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చయ్యా అని ప్రార్థన చేసుకొని మీ దినాన్ని ప్రారంభించండి. ఆ దినమంతయు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని దీవించునుగాక. సిస్టర్ మాధురి క్రాంతి అనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మనకి ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాల చేత మీరు దీవించబడతారు. ఓకే, ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చి ఉన్నాము. మన విశ్వాస జీవితంలో మనము ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇవి ప్రాముఖ్యమైనవి. కానీ మన కుటుంబ జీవితాల్లో, మన జీవన విధానంలో కూడా ఉండకూడనిది ఒకటి, దేవునికి నచ్చనిది ఒకటి, దేవుని నుండి నీ ఆశీర్వాదాలని అడ్డుకుంటుంది ఒకటి ఉంటుంది. అది ఆ బైబిల్ కూడా దాన్ని చాలా భయంకరంగా చూపిస్తుంది అన్నమాట. అంటే దేవునికి అయిష్టకరమైన కార్యాలు చాలా ఉంటాయి మనుషులం కాబట్టి అయిష్టమైన కార్యాలని మనం దేవునికి ఆయాసకరంగా కొన్ని సందర్భాల్లో కొన్ని దేవుణ్ణి ఆయాస పెడతానే ఉంటాం, దుఃఖ పెడతానే ఉంటాం. కానీ వాటి వలన మన యొక్క కుటుంబ జీవితాలకే కానీ, వ్యక్తిగత జీవితాలకే కానీ, మన ఆధ్యాత్మిక జీవితాలకే కానీ ఎంత నష్టం కలుగుతుందో కూడా మనము బైబిల్లో చూస్తూ ఉంటాము. మనము కొన్ని సందర్భాల్లో చాలా లేజీగా ఉంటాము, సోమరితనంగా ఉంటాము. ఆ సోమరితనం అనేది ఎలాంటి భయంకరమైనటువంటిదంటే, నీకు ఎలాంటి దరిద్రాన్ని తెచ్చిపెడుతుందంటే నీ ఇంటి మీదకి. వాక్యం చెప్తుంది కదా, సోమరి మార్గము ముళ్ళ కంచె అని చెప్తుంది. అంటే ముళ్ళ కంచెలో మనకి బాగుంటుందండి. ముళ్ళ మీద నడుస్తుంటే హాయిగా అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుందా? పూల మీద నడుస్తుంటే ఎలా ఉంటుంది? అబ్బా ఎంత బాగుందో కదా ఈ పూల మార్గము అనుకుంటాం. కానీ ఆ పూల మార్గము ఎంత బాగుంటుందో, కానీ ఈ సోమరితనము అనేది మనుష్య జీవితానికి, మన జీవన విధానానికి ముళ్ళ కంచెలాగా. అంటే మనం అన్నీ నేను బాగానే ఉన్నా కదా, నాకేమీ బాగానే ఉన్నా కదా, నా పరిస్థితి బాగానే ఉంది, నేను వెళ్ళేది బాగానే ఉంది, నేను వచ్చేది బాగానే ఉంది, నాకేం బాగానే ఉంది అనుకుంటాము. కానీ నీకు తెలియకుండానే ఒక విధమైనటువంటి దరిద్రత ఆ కుటుంబాన్ని ఆశీర్వాద మార్గాల్లో నడిపించకుండా సోమరితనం అనేది నీకు తెలియకనే నిన్ను పతనానికి నడిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి నిద్రమత్తు. ఈ నిద్రమత్తు కూడా ఎలాంటిదంట? నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించటానికి కారణం అంట. మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని టీవీగా బయటకు వెళ్ళగలుగుతామా? కొంచెం మనకి ఏదన్నా బట్టలు కొంచెం నలిగినట్లు ఉంటేనే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. బయటికి వెళ్ళటానికి చాలా షైగా ఫీల్ అవుతాం. అరే నేను వెళ్ళే దగ్గరికి నా బట్టలు ఐరన్ కూడా లేదే, ఇట్లా ఎలాగా అని చెప్పి మనం చాలాగా షైగా ఫీల్ అవుతూ ఉంటాము. ఏంటి, ఐరన్ లేకపోతేనే. కానీ చింపి గుడ్డలు వేసుకొని వెళ్ళగలుగుతాము మనం. కానీ నిద్రమత్తు అంట నువ్వు చింపిగుడ్డలు ధరించటానికి కారణమవుతుందంట. అంటే అంతటి దరిద్రాన్ని నీకు తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు ఐరన్ బాటిల్ వేసుకున్నా కానీ నిన్ను చూసిన వాళ్ళకి నీ స్థితి అలా కనపరుస్తుందంట. విశ్వాస జీవితంలో కూడా మనము సోమరితనంగా ఉన్న, నిద్రమత్తుతనంతో ఉన్నా కానీ ఇవి భయంకరమైనటువంటి నీ కుటుంబాన్ని కానీ, నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ, సమాజంలో నీ యొక్క స్థానాన్ని కానీ చాలా దిగజారుస్తుంది. ఈ సోమరితనం అనేది, ఈ నిద్రమత్తు అనేది దేవునికి అసలు ఇష్టం లేని కార్యాల్లో ఇవి కూడా కొన్ని. సోమరి చీమల యొద్దకు వెళ్ళు,
అవి వాటి నడతలు బాగుగా కనిపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సోమరి బుద్ధి ఎంత హీనంగా ఉంటుంది అనేది వాక్యం అక్కడ చెప్పకనే చెబుతుంది. మనిషి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అనటం వేరు, ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర నీ జ్ఞానాన్ని సంపాదించుకో అనటం వేరు. చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, వాటి నడతలను బాగుగా కనిపెట్టు, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలాగా నీ యొక్క కుటుంబాన్ని నడిపించుకోవాలో, ఎలాగ నీ యొక్క జీవితంలో నువ్వు ఎలాగా నీ అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలో జ్ఞానం అని కూడా కోల్పోతావంట నీ సోమరితనంలో. ఆ జ్ఞానాన్ని కోల్పోతే సోమరి యొక్క బుద్ధి ఎంత హీనంగా, ఎంత ఆలోచన శక్తి కూడా ఉంటాడు అని తెలిసి దేవుడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. చీమలు చూడండి చక్కగా అవి కావలసినటువంటి ఆహారాన్ని అవి చక్కగా కూర్చుకుంటాయి అంట. అవి బయటకు వెళ్ళలేనప్పుడు అవి చక్కగా ఆహారాన్ని కూర్చిపెట్టుకుంటాయి అంట. అవి వెళ్ళే మార్గం కూడా చాలా చక్కగా లైన్గా వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి గమనించండి, అవి లైన్గా వెళ్తుంటే మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అవి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి అదే లైన్ పెడతాయి. అవి గమనించారో లేదో మీరు, నేను చాలాసార్లు గమనించాను. మనం ఎంత డిస్టర్బ్ చేసినా చీమలు ఒక లైన్గా వెళ్తూ ఉంటాయి. ఎంత ఇట్లా వాటిని ఎంత కన్ఫ్యూజ్ చేసినా కానీ వెళ్ళిపోయి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అవి అదే లైన్లో వెళ్తాయి, కానీ కన్ఫ్యూజ్ అవ్వవు. ఎంతమంది అంటే అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు వెళ్ళే దారిలో నిన్ను ఎంతమంది డిస్టర్బ్ చేసినా, ఎంతమంది నిన్ను కన్ఫ్యూజ్ చేసినా, ఎంతమంది నిన్ను వేరే రకాలుగా వాళ్ళు నీ దారి తప్పించాలని, నీ ఆలోచన మళ్లించాలని, నీ మనసును మళ్లించాలని, నువ్వు ఒక గమ్యం చేరుకోవటానికి ఒక ఉద్దేశంతో బయలుదేరుతావు. దానిని ఏమార్చాలని నీకు అలాంటి వాళ్ళు తారసపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ నువ్వు మాత్రం చెలించకు. నువ్వు మాత్రం వాటిని నువ్వు వెళ్ళే గమ్యాన్ని చేరుకునే వరకు ఈ చిన్న వాటికి కన్ఫ్యూజ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయి చెలించిపోయి నువ్వు ఏమాత్రం కూడా నీ యొక్క మార్గాన్ని మరవకు. నీ యొక్క గమ్యాన్ని చేరుకోవటానికి నువ్వు వేరే విధిగా నువ్వు వెనక్కి మళ్ళకు, నీ ఆలోచనని మార్చుకోకు, నీ గమ్యాన్ని, నీ గురిని విడిచిపెట్టకు అనేది చెప్పకనే చెబుతుందనమాట. చీమలను మనం ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాటి ఇదిని మాయి విడిచిపెట్టవు. అవి వాటి పద్ధతి, అవి వెళ్ళేటువంటి ఆ కాన్సెప్ట్, అంటే అవి ఎందుకు వెళ్తాయి, లైన్గా వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ వాటికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని అదే లైన్గా వస్తూ ఉంటాయి. అంటే అవి ఒక గురిని పెట్టుకుంటాయి. ఆ గురిని చేరుకొని మరలా తిరిగి వచ్చే వరకు వాటి యొక్క లక్ష్యాన్ని అవి విడిచిపెట్టుకోవు. అంటే అంత చురుకుగా ఉంటాయి అవి. సోమరిని దేవుడు ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే, అంత చిన్న చీమ అంటే అది ఇంకా బలహీనమైన జీవి కదండి, ప్రాణి కదా, బలహీనమైనటువంటి అతి చిన్న అతి బలహీనమైనటువంటి జీవి చీమ. దాని తల ఎంత ఉంటుందండి? దాన్ని కొలమానం చేయటానికి కూడా మరి నాకైతే తెలీదు. దాన్ని తలని కొలచడం అయితే నాకు తెలీదు. అంత చిన్న తలకాయి ఉన్న చీమకి ఎంతటి వివేకము కదా, ఎంతటి జ్ఞానం కదా. అది ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు అది ఒక గురి కలిగి, అది ఒక లక్ష్యం కలిగి పని చేస్తుంది, వెళ్తుంది, ఆ మార్గంలో వస్తుంది, దాని ఆహారాన్ని కూర్చుకుంటుంది. అంతటి గొప్ప ఇది దానిలో మనం నేర్చుకోవాలి అని దేవుడు చెప్పాడంటే, సోమరి ఎంత జ్ఞానాన్ని, తన బుద్ధిని కోల్పోయి ఉంటే దేవుడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు జ్ఞానాన్ని. మనము పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నప్పటికీ నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు, నిన్ను కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు, నీ లక్ష్యాన్ని చెడగొట్టేవాళ్ళు, నీ మనసును విరగగొట్టేవాళ్ళు, నిన్ను ఇంకో రకంగా నిన్ను కిందకి లాగి పతనం చేయాలనుకునే వాళ్ళు నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ నువ్వు ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటే, నువ్వు గురి కలిగి ఉంటే, నీ గమ్యం చేరే వరకు ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా దాన్ని మనం తప్పిపోకూడదు, విడిచిపెట్టకూడదు. అలాంటి చంచలమైన మనస్సును మనం కలిగి ఉంటే
దేవుడు మనల్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడు. మనం సోమరితనంగా ఉంటే ఇదిగో ఇలాగే చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధిని జ్ఞానాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. చురుకుగా ఉండాలి. దేవునిలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునాగాక. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా నిద్రమత్తు అంట చింపిగుడ్డలు ధరించటానికి కారణం అవుతుందంట. విశ్వాస జీవితంలో మనము మెలకువ కలిగి ప్రార్థన చేయటం అనేది బైబిలు చాలా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మెలకువ కలిగి ప్రార్థించు, వేకువన లేచి ప్రార్థించు, అంగలార్చు అని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని విధాలుగా మనము బైబిల్లో సోమరితనం ఉండకూడదు, నిద్రమత్తుతో ఉండకూడదు. ఇన్ని విధాలుగా మనం వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనం ఇంకా అదే పరిస్థితిలో మనం ఉండి నేను ఇక్కడ నుంచి లేవనయ్యా, ఇక నేను ఇంతేనయ్యా, నువ్వు మాత్రం కనికరించు, నువ్వు ప్రేమ స్వరూపువు కదా, నువ్వు కనికర స్వరూపువు కదా, నువ్వు దయామయుడువు కదా, నువ్వు కరుణామయుడువు కదా, నువ్వు కృప కలిగిన వాడువు కదా అని అంటే నేను మాత్రం సోమరిదానిగా ఉంటా, నేను మాత్రం నిద్ర మంపోడుగానే ఉంటా, నేను నిద్రపోతానే ఉంటాను వేళ కాని వేళ, నేను ఇట్లానే ఉంటాను, నువ్వు మాత్రం నన్ను దీవించు అని అంటే దేవుడు దీవించటానికి ఆయనేమి మనిషి కాదు, దేవుడు ఆయన.